వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేతల్ని టార్గెట్ చేశారా, బొత్స సత్యనారాయణపై కక్ష కట్టారా అనంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రైట్, నేను మాణిక్. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. ఇక విషయంలోకి వెళ్తే, తాజాగా శాసన మండలిలో బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఎందుకు అస్వస్థతకు గురయ్యారు ఏంటి అనేది మనం ఆలోచిస్తే గనక దీనికి కారణం ఆయన్ని బలవంతంగా ఒత్తిడికి గురవుతున్నారు. అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఆయన ఒత్తిడి గురి చేస్తున్నారు అనే విశ్లేషణలు అయితే మనకు వినిపిస్తా ఉన్నాయి. ఈ బలవంతపు ఒత్తిడి ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతున్న అంశం. గతంలో ఒక్కసారి మనం లోకేష్ గారిని కూడా బేరేజ్ వేసుకుంటే, ఆయన వ్యక్తిత్వం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఇద్దరిని చూసుకుంటే గనక, నిన్న అసెంబ్లీలో అంటే శాసన మండలి చివరి రోజు లోకేష్ గారు బొత్స గారిని చూసి విష్ చేశారు. బొత్స గారు, మిమ్మల్ని చూడడం చాలా నాకు సంతోషంగా ఉందండి. మీరు ఇటీవల అస్వస్థ గురయ్యారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మీరు ఇబ్బంది పడ్డారు. మిమ్మల్ని డైరెక్ట్ చూడడం చాలా సంతోషంగా ఉంది గురువు గారు అంటూ పార్టీలకు అతీతంగా ఒక హ్యూమానిటీతో, హ్యూమన్ యాంగిల్లో హెల్దీ రాజకీయాలకు మారుపేరుగా ఆయన మాట్లాడడం జరిగింది. అంతకు ముందు కూడా నిమ్మల రామానాయుడు గారు శాసనసభలో ఆయన గురించి మాట్లాడుతూ, ఆయన ఫీవర్ వచ్చి కూడా శాసనసభ సమావేశాలకు వచ్చారు. అంటే సెలవుని సంబంధించి కెనాల్ పెట్టుకొని వచ్చారు. మీరు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మీరు రావద్దని చెప్పి ఆయన మీద కూడా కేర్ తీసుకుని ఒక హ్యూమన్ యాంగిల్లో స్వపక్షమైన విపక్షమైన మనుషులందరూ బాగుండాలి అనేటువంటి ఒక హెల్దీ పాలిటిక్స్ లోకేష్ గారిలో మనం చూస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైంది ఆ విఘ్నత? మరి ఎందుకని ఆయన రీసెంట్ గానే బొత్స సత్యనారాయణ గారికి తీవ్రంగా ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ఏదో కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆయన్ను ఎంత ఇబ్బందులు పాలు చేశారో మనం చూసాం. అయితే అంతకు ముందు కూడా ఒకసారి ఏం జరిగింది, వెన్నుపోటు ర్యాలీ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కరెక్ట్ లేదని చెప్పి వెన్నుపోటు అనే ర్యాలీ అని పెట్టి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణని బలవంతంగా ఆ ర్యాలీలో ఆయన్ని పాల్గొనేటట్టు ఒత్తిడి చేశారు. అప్పుడు ఆయన తప్పక జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒత్తిడి చేస్తుంటే ఆయన నో చెప్పలేక అప్పుడు ఆయన బలవంతంగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ మండు టెండకి ఆయన తట్టుకోలేక తీవ్ర ఒత్తిడితోటి, అందులో ఏజ్డ్ పర్సన్, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆయన. అసలు శాసన మండలిలో నిన్న ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే గనక, జగన్ సోషల్ మీడియా టీం ఇచ్చిన అరాకొర సమాచారంతో, అంటే ఒక క్లారిటీ లేకుండా కాగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో, కాగ్ రిపోర్ట్ కాదు అది, కాగ్ రిపోర్ట్ అంటూ బొత్స సత్యనారాయణ సభలో హడావిడి చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకు. అయితే అది ఏ సంవత్సరం రిపోర్ట్, ఏ పేజీలో ఉంది అని పయ్యావుల గారు నిలదీశారు. ఆర్థిక మంత్రి కదా ఆయన. అవునండి బొత్స గారు, మీరు కాగు నివేదిక అంటున్నారు, అంటే రాష్ట్రం అప్పులు పాలైంది అనేది ఆయన చెప్పాలనుకున్నాడు. అంటే మీ వల్లనే మీరు అప్పులు చేశారు ఎక్కువ అనేది. ఓకే, కాగు ఇచ్చింది అంటున్నారు కదా, కాగు ఏ పేజీలో ఉంది, అదే నాకు ఇవ్వండి, అదేది ఇవ్వండి అని చెప్పి అన్నప్పుడు బొత్స దగ్గర సమాధానం కరువయ్యి ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైపోయి బాగా అక్కడే ఆయన పడబోయారు. అంటే గత 5 ఏళ్లలో రాష్ట్రం అప్పులు భారీగా పెరిగాయి. ముఖ్యంగా కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన దాదాపు 95,000 కోట్లకు పైగా నిధులను సరైన లెక్కలు చూపలేదని కాగ్ గతంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఒక అబద్ధాన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం శాసనమండలిలో జరిగింది. ఈ అప్పుల నిర్వహణలో జరిగిన లోపాలను కప్పిపుచ్చి పాత రిపోర్టులతో సభను తప్పుదోవ పట్టించాలని చూసిన బొత్సకు పయ్యావుల డేటాతో చెక్ పెట్టారు. అంటే ఆయన దగ్గర సమగ్రమైనటువంటి ఆన్సర్ ఉంది చెప్పారు. బొత్స దగ్గర ఆన్సర్ లేకపోవడంతో ఆయన ఒత్తిడి గురయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి పసలేని సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన్ని నివారించలేక, ఆయన మాటకి ఎదురు చెప్పలేక, ఇటు నిజమైనటువంటి ఆన్సర్ ఇవ్వలేక మధ్యలో నలిగిపోయారు ఆయన. చూడండి ఎంత బాధాకరం. ఆయనకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ బలవంతపు ఒత్తిడితోటి జగన్ తన నీచ రాజకీయాల కోసం బొత్స లాంటి కాపు నేతలను బలి చేస్తున్నారు అని ఘంటాపథంగా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మనం పరిశీలనగా గమనిస్తే కాపు ఓట్ల కోసం ఆ కమ్యూనిటీని, అందులో ఉన్న పెద్దల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళి వాస్తవాలను పరిశీలిద్దాం. రైట్, నంబర్ 1 మనం చూసుకోవాల్సిన వ్యక్తి ముద్రగడ పద్మనాభరెడ్డి. అంటే చూడండి, అతని స్వార్థం కోసం కాపు నేతను కూడా రెడ్డిలో కలిపేశాడు. రెడ్డి అంటే ఆయనకు అంత ఇష్టం పాపం. జగన్ ప్రేరేపణతోటే తుని రైలు దుర్ఘటన జరిగిందన్నది అందరికి తెలిసిన సత్యం. వాస్తవానికి ఇంటెన్షనల్ గా ముద్రగడ గారికి ఆ రైలు తగలబెట్టే కార్యక్రమం ఆయన మనసులో లేదు. జగన్మోహన్ రెడ్డి కూల్చటాలు, తగలబెట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మస్తిష్కంలో ఎప్పుడు ఇలాంటివి ఉంటాయి. విధ్వంసమే ఉంటుంది. అది బిల్డ్ చేసేది, నిర్మాణం అనేది ఉండదు అనమాట ఆయనకి. ఎందుకంటే చంబల్లో చేయటం. తర్వాత మనం గమనించుకుంటే ఈ తుని రైలు ఘటన, పద్మనాభరెడ్డి ఇదంతా మనం చూసాం కదా. ఆయన తర్వాత పేర్ని నానిని మనం గమనించుకుంటే కనుక, పేరు నానిని, అంబటి రాంబాబుని, ఇలాంటి వారిని తన నీచ రాజకీయాల కోసం చాలా దరిద్రంగా, వాళ్ళ భాష కానీ దరిద్రంగా వాడుకున్నాడు. వాళ్ళకి కొంత ఏదో ఆర్థికమైనటువంటి స్వాలంబనం కల్పించి, అంటే ఆ లిక్కర్ మాఫియా అని
అక్కడ ఇక్కడ కొంత డబ్బులు వచ్చే విధంగా వాళ్ళని వాడుకొని, ఇదిగో మీరు కూడా ఈ దొంగతనంలో పాల్గొన్నారు, ఈ స్కామ్ లో లబ్ధి పొందారు, లిక్కర్ స్కామ్ లో వాళ్ళకు కూడా కొంత డబ్బులు ముట్టాయంట. సో వీటన్నిటిని వాళ్ళు ఇరికిచ్చి జగన్మోహన్ రెడ్డి సిట్ అంటే కూర్చోవడం, స్టాండ్ అంటే లేవడం, ఆడమంటే ఆడడం. సో ఈ విధంగా వాళ్ళిద్దరిని వాడుతున్నాడు, ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం. అలాగే మెగా ఫ్యామిలీని కూడా దారుణంగా అవమానించిన విషయం మనం మర్చిపోతామా? లేదు. జగన్ హయాంలో ఆయన సీఎం గా ఉన్నప్పుడు సినిమా టిక్కెట్ల పెంపు కోసం చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు ఇంకా కొంతమంది సినీ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏం చేశాడు, ఎంత అవమానించాడు మనం చూడలేదా? ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, ఆయన కుటుంబ సభ్యులను బోరుగడ్డ అనిల్ లాంటి వ్యక్తులతోటి అత్యంత నీచంగా, హేయంగా తిట్టించలేదా జగన్మోహన్ రెడ్డి? ఆ బోరుగడ్డ అనిల్కి మంచి ఖరీదైన లాయర్లను పెట్టి బెయిల్ ఇప్పించలేదా? అలాగే అతని గన్మ్యాన్లను సమకూర్చలేదా? ఇది బోరుగడ్డ అనిలే చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూటమితో కలిస్తే తనకు అధికారం దక్కదని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గ్రహించి విద్వేషం పెంచుకున్నాడు. అతను అనుకున్నట్టుగానే ఎప్పుడైతే కూటమిలో జతకట్టాడో పవన్ కళ్యాణ్ గారు, చిత్తుగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇక ఈ కక్ష నిలువెల్ల అతన్ని దహించి వేసింది అనమాట. రైట్. ఇక బొత్స పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయితే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకున్నా శాసనమండలి వేదికగా కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు బలవంతంగా చేయిస్తున్నాడు జగన్. ఆయనకి ఏదైనా జరిగితే ఆయన కుటుంబ సభ్యులకు ఆధారం ఎవరు? ఇప్పుడు ఆయన అంత బాగాలేకపోయినా సరే బెడ్ రెస్ట్ తీసుకోవాలి. పెద్ద ఆయన సీనియర్ పొలిటీషియన్, హెల్త్ బాగాలేదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఏదో జ్వరమో జలుబో లేకపోతే కన్ను నొప్పో కాలు నొప్పో కాదు, అంత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తి కనీసం ఒక నెల రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవద్దా? ఆయన వెంటనే శాసనమండలికి వెళ్ళు, నువ్వు లేనిపోయింది మాట్లాడని చెప్పి ఆయన బదనాం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆయనకి ఏదైనా జరిగితే ఆయన కుటుంబ సభ్యులకు ఆధారం ఎవరు? నువ్వేమైనా అడ్డుంటావా? నువ్వెందుకుంటావు? నీ భావాలతో ఏకీపించలేదని చెప్పేసి తల్లిని చెల్లిని కూడా బయటికి గెంటేసి పైశాచిక ఆనందం పొంది నువ్వు బొత్స గారి మీద నీకు జాలిదా ఎందుకుంటది అని చెప్పి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ రోజు నీచ నికృష్ట రాజకీయాలే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అది సమాజానికి చాలా పెను ప్రమాదకరం వాస్తవానికి. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి యొక్క వైపరీత్యాన్ని, ఆయన మైండ్ సెట్ ని అర్థం చేసుకుంటే గనక ఎంతవరకు ఆయన ఒక హెల్దీ రాజకీయాలు చేసే వ్యక్తిగానో లేకపోతే సరైన పొలిటీషియన్ గానో మనకు కనిపిస్తున్నారా? ఆద్యంతం కూడా ఎంతమంది బలైపోయినా పర్లేదు, నాకు మాత్రం ముఖ్యమంత్రి పీఠం కావాలి. అసలు ఇన్నని ఒకటా రెండా మూడా ఇన్ని స్కాములు జరిగాయి, ఎంతమందిని బదనాం చేస్తున్నాడు, ముఖ్యంగా కాపు నేతల మీద ఆయనకు అంత కక్ష ఏందో, పవన్ కళ్యాణ్ గారి మీద అంత కక్ష ఏందో. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ కనీసం ఆయన్ని పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారు కాదు కదా పవన్ కళ్యాణ్ అని కూడా మాట్లాడలేదు. అతను దత్తపుత్రుడు అనేవాడు అస్తమానం. చాలా మంది జగన్మోహన్ రెడ్డిని కూడా ఇతని కేసుల నుంచి మరి ఢిల్లీ పెద్దలు కాపాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు కాదు అని చాలా మంది నేతలు జనసేన నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు కాదు, నువ్వే అనఫీషియల్ గా ఢిల్లీ పెద్దలను మేనేజ్ చేయడానికి ఇతన్నే దత్తపుత్రుడు, నిజమైన దత్తపుత్రుడు ఢిల్లీ పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జనసేన నాయకులైతే ఈయన విమర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో మరి ఎలాంటి హ్యూమన్ యాంగిల్ కనబడకపోగా ఇతరుల మీద దుమ్మెత్తిపోయడం, ఇతరుల మీద వ్యక్తిత్వ హననం చేయడం, అడ్డొచ్చినటువంటి అమ్మను కూడా గెంటేయడం, మరి జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి షర్మిల గారు మాట్లాడినప్పుడు కూడా మరి రాజకీయ లబ్ధి ఆవిడ ద్వారా పొంది కూడా ఆమెను కూడా గెంటేయడం, పసుపు చీర కట్టుకుంది చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి చేస్తుందని చెప్పి ఆవిడని కూడా దుఃఖ పెట్టడం. అలాగే బాబాయిని పైకి పంపించిన నేపథ్యంలో డాక్టర్ సునీత గారు కూడా నాకు న్యాయం చేయండి అని అడిగితే, నీకు న్యాయం లేదు ఏం లేదు, నోరు మూసుకో, అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, నీకు కావాలంటే డబ్బులు అరేంజ్ చేస్తా, వేరే సెట్ చేస్తా, కానీ మీ నాన్న గురించి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు కేసు పెట్టొద్దు అని చెప్పేసి ఆవిడను కూడా చాలా బాధ పెట్టే ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం ఎవరినైనా సరే ఏదైనా చేయగలడు. ఒక బొత్స అనే వ్యక్తి ఆయన సీనియర్ నాయకుడు అయితే నాకేంటి, నేను కాపులను ఈ విధంగా వాడుకుంటా అంటూ కాపులు నిజంగానే టార్గెట్ చేసి కాపుల మీద కక్ష గట్టి ఒక కాపుల మీద విద్వేషం చిమ్ముతా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే రంగా గారి తర్వాత ఒక గొప్ప నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవించారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన్ని వ్యక్తిత్వ హననం చేయించి ఆయన కుటుంబ సభ్యులను తిట్టించి చిరంజీవి గారిని అవమానించి ఒక అధికార దర్పం, నేనే రాజు అన్నట్టుగా, నేనే మంత్రి అన్నట్టు మెగా కుటుంబం మీదనే కాదు కాపు నేతలందరిని కూడా ఎవరిని కూడా విడిచిపెట్టిన దాఖలాలు లేవు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో అందును బట్టే జగన్మోహన్ రెడ్డి కాపు నేతల్ని రాజకీయంగా చాలా బలి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అలాగా బొత్స సత్యనారాయణ గారిని బలి పశువుగా మార్చాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఏదేమైనా కాపు నేతలు, కాపు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఉచ్చులో పడకుండా ఈసారి చాకచక్యంగా వాళ్ళు తెలివిగా ముందడుగు వేస్తారనేది మనం ఆశించాలి. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.